ఏటా భక్తులు ఆసక్తిగా వేచి చూసే పవిత్ర చార్ధామ్ యాత్ర త్వరలో ప్రారంభం కానుంది. ఏప్రిల్ 30న గంగోత్రి, యమునోత్రి ఆలయ తలుపులు తెరుచుకునున్నాయి. ఈ యాత్రలో భాగంగా భక్తులు గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ ప్రభుత్వం హరిద్వార్లో 20 కౌంటర్లలో ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ను ప్రారంభించింది. ప్రతిరోజు 1000 మంది వరకు యాత్రికులు ఆఫ్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మార్చి 11, 2025న చార్ధామ్ యాత్ర 2025 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. భక్తులు ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారిక పోర్టల్ అయిన registration&tourismcare.uk.gov.in ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్, మొబైల్ నెంబర్ తప్పనిసరి. మార్చి 2, 2025న ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. హరిద్వార్, రిషికేశ్లలో మాత్రమే ఆఫ్లైన్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. ఐడి ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ చూపించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. యాత్ర మొదటి 15 రోజులు కౌంటర్లో 24/7 పనిచేస్తాయి. ఆ తర్వాత డిమాండ్ ఆధారంగా రిజిస్ట్రేషన్ గంటలను సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఆఫ్లైన్లో నమోదు చేసుకోలేని వారు ఉత్తరాఖండ్ టూరిజం కేర్ వెబ్సైట్, మొబైల్ యాప్ లేదా 8394833833కు యాత్ర అని పంపడం ద్వారా వాట్సాప్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చార్ధామ్ యాత్రకు కొద్ది రోజులే గడువు ఉండటంతో చివరి నిమిషంలో కాకుండా ముందే భక్తులు రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని అధికారులు కోరుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే చార్ధామ్ యాత్ర మొదటి నెలలో వీఐపీ దర్శనం ఉండదు.